ఈ రాత్రి నెహెమ్యా గ్రంథంలో నుండి మొదటి అధ్యాయం మొదటి వచనం నేనే చదువుతాను. దానిలో మొదటి భాగం మాత్రమే. మొదటి వచనం మొదటి భాగం. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. ఈ చిన్న వచనాన్ని, మాటను, దైవావేశం వల్ల కలిగిన లేఖనాన్ని ప్రభువు మనందరి ఆత్మల క్షేమార్థమని, విశేషంగా సేవకులు, నాయకులు, వారి కుటుంబాలకు, సంఘాలలో పరిచర్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రియులకు క్షేమం కొరకు ప్రభు తన ఆత్మ ద్వారా దీవించును గాక. ప్రార్థించారు కాబట్టి నేను మళ్ళా ప్రార్థన చేయడం లేదు. పాత నిబంధనలో చరిత్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఈ చరిత్ర గ్రంథాల్లో యెరూషలేములో ఉండవలసిన దేవుని ప్రజలు వారి అవిధేయతను బట్టి బాబెలు చెరకు వెళ్ళిపోయి, బాబెలు చెర నుండి తిరిగి వచ్చి మళ్ళా యెరూషలేములో చేసిన కార్యాలు ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో పరిశుద్ధాత్మ మన కొరకు రాయించాడు. 3 దఫాలుగా నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసి ప్రభువే రప్పించి ప్రభువే అప్పగించినందువల్ల వారిని బాబెలు చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగ వెళ్ళిన వారు మళ్ళా ప్రభు కృప చేత 3 దఫాలుగా యెరూషలేముకు తిరిగి వచ్చారు. మొదటిసారి జెరుబ్బాబెలు ఆయన నాయకత్వంలో వచ్చారు. అది క్రీస్తు పూర్వం 538వ సంవత్సరం జరిగింది. తర్వాత జెరుబ్బాబెలు, యేషువ వచ్చి మందిర నిర్మాణం జరిగించారు, ముగించారు. యాజకులను, లేవీయులను సేవకు అప్పగించారు. పస్కా పండుగ జరిగించారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని సేవను జరిగిస్తూ వచ్చారు. మరొక 60 సంవత్సరాల తర్వాత ఎజ్రా నాయకత్వంలో మరికొందరు యెరూషలేముకు వచ్చారు. మందిర నిర్మాణంలో ఎజ్రా లేడు. వి షుడ్ మేక్ ష్యూర్. మందిరం నిర్మించబడిన కొంతకాలానికి ఆయన వచ్చి సేవ చేయడానికి పంపబడ్డాడు. అప్పటిలో అర్తహషస్త అనే ఒక పారసీక దేశపు రాజు ఉన్నాడు. ఆయన ఒక ఉత్తరం రాసి పంపించాడు. ఎజ్రాతో కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాడు. అవన్నీ దేవుని మందిరపు సేవ కొరకే అని చెప్పాడు. ఎజ్రా అలాగే సేవ చేశాడు. వారి ప్రార్థన, వారి ప్రయాణం, వారు యెరూషలేముకు చేరిన విధానం అంతా 7-8 అధ్యాయాలు చెప్పాడు. ఎజ్రా గ్రంథం ఇప్పుడు మనం ఆలోచించడం లేదు. ప్రార్థనతో ప్రయాణం, పాత్రలతో ప్రయాణం, పరిచారకులతో ప్రయాణం, అది ఎజ్రా 8లో ముఖ్యమైనటువంటి విషయం. వచ్చిన తర్వాత కొంతకాలానికి దేవుని ప్రజల మధ్య ఉన్న లోపాలు తెలుసుకొని ఎజ్రా ఖిన్నుడయ్యాడు. ప్రభు సన్నిధిలో ఆయన ధూళి వేసుకొని ప్రభు సన్నిధిలో ఖిన్నుడై తను తాను తగ్గించుకొని భోజనమైన పానమైన చేయకుండా ఆయన చాలా భారభరితమైన హృదయంతో ఉన్నాడు. సరిచేయగలిగాడు. దేవుని ప్రజల మధ్య గొప్ప సంస్కరణలు ఆయన చేయగలిగాడు, దిద్దుబాటు చేయగలిగాడు. అది ఎజ్రా గ్రంథం. అంటే 2వసారి వచ్చిన నాయకుడు ఎజ్రా. అది మనలను 3వ దఫా ఎవరు వచ్చారో అక్కడికి నడిపిస్తున్నది. అందుకు మనం దారిలో చెప్పుకున్నాం. ఇది విజయవాడ వెళ్ళక ముందు రాజమండ్రి దాటి వెళ్తాం కదా, వైజాగ్ దాటి రాజమండ్రి దాటి విజయవాడ వెళ్తాం. జెరుబ్బాబెలు ద్వారా వచ్చిన వారు, ఎజ్రా ద్వారా వచ్చిన వారు. 3వసారి 445 BC క్రీస్తు పూర్వం నెహెమ్యా ద్వారా మరికొంతమంది ప్రజలు పంపబడ్డారు. ప్రాకార నిర్మాణం కొరకు నెహెమ్యా పంపబడ్డాడు. అది 445 లేక 444 ఇంచుమించుగా. ఇన్ రెకనింగ్ దేర్ ఈస్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఏ ఇయర్. ఒక సంవత్సరం తేడా ఉంటుంది. ఈ నెహెమ్యాను గురించి
చాలా సంవత్సరాల క్రిందట నేను స్టీవర్ట్ బైబిల్ కాలేజీలో ఈ గ్రంథాన్ని బోధించాలని జస్టిస్ శామ్యుల్ గారు దానికి ముఖ్యంగా డైరెక్టర్గా ఉండేవారు. నన్ను కోరినప్పుడు నేను కాదనడానికి ఇష్టపడేవాడిని కాదు. ప్రభు మీద ఆధారపడి అందించడం జరిగింది. తర్వాత అప్పుడప్పుడు అక్కడక్కడ దీనిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రవహించేటువంటి తలంపులు, ధ్యానాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పంచుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మా దగ్గర 2023లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది, బిలీవర్స్ కాన్ఫరెన్స్. దానికి సుధాకర్ బాబు గారు ఇంకా కొంతమంది వచ్చారు. దానిలో ఇదే అంశం మేము అప్పుడు కోరుకున్నాం. మనము లేచి కట్టుదము రండి అని. పడిపోయిన ప్రాకారాన్ని కట్టుకుందాం, జీవితాలు కట్టుకుందాం, సాక్ష్యాన్ని కట్టుకుందాం, సహవాసాన్ని కట్టుకుందాం, కుటుంబాలు కట్టుకుందాం రండి అనే ఒక పిలుపు. ప్రభు తన మహాకృప చేత దాసులందరినీ చక్కగా ఉపయోగించాడు. నేను కూడా స్థానికంగా ఉన్న ఆ భారంతో కొన్ని వర్తమానాలు అందించడం జరిగింది. ఈ రాత్రి వేళ నేను మొట్టమొదట కొన్ని నిమిషాలు ఈ మొదటి వచనాన్ని ధ్యానించాలని ఆశిస్తున్నాను. అది క్రొత్త నిబంధన వెలుగులో. పాత నిబంధన రద్దు చేయం ఖచ్చితంగా. 13 అధ్యాయాల్లో నెహెమ్యా చర్యలు. ఎవరా నెహెమ్యా? హకల్యా కుమారుడైన నెహెమ్యా ఆయన చర్యలు అన్నారు. నెహెమ్యా కబుర్లు కాదు, నెహెమ్యా చర్యలు. సంఘాలలో, సహవాసంలో మన చర్యలు, మన జీవితం ప్రాముఖ్యం, మన చర్యలు ప్రాముఖ్యం. దైవజనులు చెప్పినట్టుగా మ్యాన్ ఈజ్ డెఫినెట్లీ మోర్ ఇంపార్టెంట్ దాన్ హిజ్ మెసేజ్. వ్యక్తికి వ్యక్తిత్వం లేకపోతే ఆ వర్తమానం విలువైనది కాదు, అది నిలిచేది కాదు. హకల్య అంటే యెహోవా కొరకు ఎదురు చూచేవాడు. హకల్య అనే దానిలో యా అనే శబ్దం ఉంది కదా, అది యెహోవా, యాహ్వే అంటారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా ఉంటారు? నూతన బలం పొంది ఉంటారు. నూతన బలము నుండి వచ్చిన వాడు నెహెమ్యా. హకల్య యెహోవా కొరకు ఎదురు చూచేవాడు. నెహెమ్యా యెహోవా ఆదరణ, ద కంఫర్ట్ ఆఫ్ యెహోవా. వెంటనే మనకు అర్థమవుతున్నది, నెహెమ్యా ఆదరణగా ఉన్నాడు. దేవుని ప్రజల ఆదరణ కొరకు పంపబడ్డాడు. ఈ నెహెమ్యా క్రొత్త నిబంధనలో మన కొరకు ప్రభు వాగ్దానం చేసిన ఆదరణకర్తకు సాదృశ్యంగా ఉన్నాడు. నెహెమ్యా ఒక సంఘ నాయకునికి సాదృశ్యంగా ఉన్నాడు, ఒక సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు, పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. ఈ రాత్రి నేను పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న నెహెమ్యాను మీ మధ్యన వినాలని, ధ్యానించాలని ఆశిస్తున్నాను. నెహెమ్యా చర్యలు అన్నాడు. బైబిల్ చదివేటప్పుడు, ధ్యానించే సమయంలో ఎవరెవరు వారి సొంత అవుట్లైన్ ఏది ఇచ్చినా, ఎనీ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివే ఏ విద్యార్థి కానీ తన సొంత అవుట్లైన్ తాను ఎంపిక చేసుకోవడం చాలా బాగుంటుంది. స్కోఫీల్డ్ చెప్పాడు, వారన్ వియర్స్బీ చెప్పాడు, విలియం మెక్డొనాల్డ్ చెప్పాడు అని ఎవరో చెప్పారని తప్పేం కాదు, మంచిదే, సహాయకరమే. కానీ దేవుని ఆత్మ ఎటువంటి వెలుగును మనకు కలిగిస్తాడో, మనకు ఎటువంటి ఉపదేశాన్ని అందులో అందిస్తాడో దానిని గూర్చిన అవగాహన ఆ వెలుగులో మనం కలిగి ఉండడం మంచిదని నేను గట్టిగా నమ్ముతున్నాను. మొదటి అధ్యాయం పని కొరకు ప్రార్థించిన నెహెమ్యా. ఊరకే ప్రార్థన చేయలేదే. హనానీ వచ్చినప్పుడు అడిగాడు, యూదులు ఎలా ఉన్నారు, యెరూషలేం ఎలా ఉన్నది అంటే చెప్పాడు. యూదులు శ్రమను నిందను పొందుతున్నారు, ప్రాకారం పడద్రోయబడింది, గుమ్మాలు కాలిపోయినవి అని చెప్పాడు. నెహెమ్యా ఆ వార్త విన్నప్పుడు
ఇక నిలిచి ఉండలేకపోయాడు. ఈ మాటలు విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు అన్నాడు. వాస్తవానికి 4 నెలలు కనీసం, కానీ ఏమన్నాడు? కొన్ని దినాలు అన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన నామమును ఘనపరచునేందుకు ఆనందించే దాసులు కూడా ఆయనతో కూడా ప్రార్థనలో జతయ్యారు, కలిశారు. ప్రార్థించిన నెహెమ్యా 1వ అధ్యాయం, పంపబడిన నెహెమ్యా, పనికి పురికొల్పిన నెహెమ్యా 2వ అధ్యాయం, రద్దీగా పని చేయించిన నెహెమ్యా 3వ అధ్యాయం, సగము గోడ పూర్తయింది అన్నాడు దాని ఫలితంగా. అది 4వ అధ్యాయంలో చెప్పాడు. 4వ అధ్యాయం ఆటంకాల మధ్య ఆపక ప్రార్థనతో సాగిన నెహెమ్యా. ఆటంకాలు కలుగుతాయి, అసలైన పనికి ఎప్పుడు ఆటంకాలే. ఎజ్రా 4 ఆటంకాలు మందిర నిర్మాణానికి, నెహెమ్యా 4 ఆటంకాలు ప్రాకార నిర్మాణానికి, అపోస్తుల కార్యం 4 సువార్త ప్రకటనకు ఆటంకాలు. చూసారా? ఆటంకాలే, కానీ ఆగిపోదు, అసలైన పని ఆగిపోదు. 5వ అధ్యాయం సమస్యలు పరిష్కరించిన నెహెమ్యా. దేవుని ప్రజల మధ్యనే సమస్య వచ్చింది. 4 అధ్యాయాల్లో చక్కగా పనిచేశారు, కానీ 5వ అధ్యాయంలో వారి మధ్య ఫిర్యాదు ఉన్నది. ఆ ఫిర్యాదు విన్నాడు, దాన్ని పరిష్కరించి నెమ్మది కలిగించారు. 5వ అధ్యాయంలో ఆయన చేసిన గొప్ప పని సమస్యలు పరిష్కరించిన నెహెమ్యా. 6వ అధ్యాయం పని పూర్తి చేసిన నెహెమ్యా. 52 దినాల్లోగా ప్రాకారాన్ని కట్టడం వారు పూర్తి చేశారన్న. దే కమెన్స్డ్ వెల్, దే కంటిన్యూడ్ వెల్ అండ్ దే కంప్లీటెడ్ వెల్ ద వాల్. ఆ గోడ వారు పూర్తి చేశారు 52 దినాల్లో. ఎంత బలమైన ప్రాకారం అది! 52 దినాలు, 2 నెలలు కూడా కాలేదు. బిల్డింగులు కట్టమంటే సంవత్సరాలు కడుతున్నారు మనోళ్ళు. ఎందుకు ఒకేసారి అక్కడక్కడ ఈ పని జరగాల, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఎక్కడ పూర్తి చేయకూడదు. ఇది నేర్చుకున్నారు బిజినెస్. కానీ నెహెమ్యా అట్లా కాదు, లార్డ్స్ బిజినెస్. ప్రభు పని వేగరంగా జరగాలి, చక్కగా జరిగించి ముగించారు. అది ఒక భాగం. మొదటి 6 అధ్యాయాలు ప్రాకార నిర్మాణం, అక్షరార్థమైన ప్రాకార నిర్మాణం. నెహెమ్యా లేని అధ్యాయమే లేదు. ఈ ముక్క పట్టుకోండి రాత్రి. నెహెమ్యా లేని అధ్యాయమే లేదు. ప్రతి అధ్యాయంలో నెహెమ్యా ఉన్నాయి. తర్వాత మరి ప్రాకారం కట్టిన తర్వాత ప్రతిష్ఠించాలి కదా. మందిరం కట్టడం పూర్తి అయితే త్వరగా ప్రతిష్ఠించాలని అనుకుంటాం మనం. కానీ ఆయన ఏం చేశాడంటే త్వరపడలేదు. ఆత్మ సంబంధమైన గోడలు కూలిపోయినాయి, అవి కట్టి ఆ తర్వాత ప్రాకార ప్రతిష్ఠ ఆయన జరిగించారు. 7వ అధ్యాయం పనివారిని నియమించిన నెహెమ్యా. యూదులందరూ అక్కడే ఉన్నారు, కానీ ఎవరు భక్తి గలవారో, ఎవరు నమ్మకస్తులో, ఎవరు ప్రార్థనా పరులో వారిని పనికి నియమించారు. పనికి నియమించిన నెహెమ్యా, పనివారిని నియమించిన నెహెమ్యా. 7వ అధ్యాయం గొప్ప వాక్య పఠనలో నెహెమ్యా. 8వ అధ్యాయం మీకు తెలుసు, నేను ఉంటే జ్ఞాపకం చేస్తున్నా. గొప్ప ప్రార్థన కూడికలో నెహెమ్యా. 9వ అధ్యాయం. నెహెమ్యా లేని అధ్యాయమే లేదండి. గొప్ప సమర్పణలో నెహెమ్యా. అంటే వాక్యం విన్న తర్వాత, ప్రార్థనలు ఉన్న తర్వాత మనలో తీర్మానాలు రావాలి కదా. వాక్యం వెళ్ళిపోవడం, భలే చెప్పారు, ఎక్స్పోజిషన్ చాలా బాగుంది, అది కాదు కావాల్సింది. మనలో తీర్మానం రావాలి. మనలో దీనిని బట్టి ఇక మీదట నేను ఎలా ఉంటా అనేటువంటి తీర్మానం, సమర్పణ రావాలి. 8 వాక్య పఠన, 9 ప్రార్థన, 10 సమర్పణ, 11 మనఃపూర్వకంగా అప్పగించుకున్న కావలి వారిని నియమించిన నెహెమ్యా. పనివారిని నియమించాడు 7వ అధ్యాయం, పని నియమించాడు 11వ అధ్యాయం. దానికి దీనికి తేడా ఉన్నది. పని నియమించారు. పనివారు ఉంటే వారికి పని ఉండాలి, పని ఉంటేనే ఆ పని కొరకు పనివారు. పనివారు నియమించాడు 7లో, వారి పని నియమించాడు
11 12వ అధ్యాయం ప్రాకార ప్రతిష్టలో నెహెమ్యా. ప్రాకార ప్రతిష్ట అయిపోయింది. ఆయన మళ్ళా తిరిగి వెళ్ళిపోవాలి. 12 సంవత్సరాలే కదా ఆయనకి సెలవు ఇచ్చారు. వెళ్ళిపోయాడు. వెళ్ళి మరలా తిరిగి వచ్చాడు. ఆయన ఉన్నప్పుడు ద ప్రెజెన్స్ ఆఫ్ నెహెమ్యా జీవనకరంగా ఉన్నది. ఆయన లేనప్పుడు ది యాబ్సెన్స్ ఆఫ్ నెహెమ్యా. మళ్ళా ఆయన చేసిన ఆ మార్పులన్నీ మారిపోయినాయి. ఆయన తిరిగి వచ్చే సమయానికి దేవుని ప్రజల మధ్య ఆకారంలో, మందిరంలో ఒడిదుడుకులు చూశాడు, లోటుపాట్లు చూశాడు, అవకతవకలు చూశాడు. చక్కగా చేశాడు ఆయన. ఇంతకన్నా నేనేం చేయగలను అనుకోలేదు ఆయన. సమస్తాన్ని ఆ సమస్యలు పరిష్కరించి లోపాలు తీర్చిన నెహెమ్యా 13వ అధ్యాయం. ఈ రీతిగా 13 అధ్యాయాల్లో 13 రకాలుగా నెహెమ్యాను మనం చూడగలం. దీనిలో మిమ్మల్ని హెచ్చరించాలని ఒక చిన్న ఇన్సైట్గా మీకు అందించాలని నా ఉద్దేశం ఏమంటే, సంఘ చరిత్రలో అక్కడ నెహెమ్యా లేని అధ్యాయం లేదు. సంఘ చరిత్రలో పరిశుద్ధాత్మ లేని అధ్యాయమే లేదు. సేవకుడు లేకపోయినా, నాయకుడు లేకపోయినా, ఉపదేశకుడు లేకపోయినా, పరిచారకుడు లేకపోయినా, కొన్నిసార్లు యవనస్తులు లేకపోయినా, సహోదరులు లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ప్రతి అధ్యాయములో ఎవరుండాలి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేని అధ్యాయం సంఘంలో దీవెనకరమైంది కాదు. ఎవ్రీథింగ్ అండర్ ద కంట్రోల్, గవర్నెన్స్ అండ్ గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సంఘం అంటే నాది నీది కాదు, మన నిమిత్త మాత్రులు. మనతో ప్రారంభం కాదు, మనతో ముగింపు కాదు సంఘం. కానీ అందులో సేవ చేసే కృపను, భాగ్యాన్ని ప్రభు మనకు దయచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆయన ప్రాముఖ్యమైన వాడు. ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్తలు 16వ అధ్యాయం. మేడగది పరిచర్యలో ప్రభువు చెప్పి వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. 3.5 సంవత్సరాల రక్షకుడు వారితో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం అన్నాడు. వారు గ్రహించలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. వారు దుఃఖముతో నిండి ఉన్నారు. హృదయాలు దుఃఖముతో ఉన్నాయి. మీ హృదయములు కలవరపడనీయకుడి అన్నాడు. అప్పటికే 2 సార్లు అన్నాడు 14లోనే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును అన్నాడు. అప్పటికి పంపలేదు కనుక పంపుదును అన్నాడు. 14వ అధ్యాయం 16లో కూడా ఒక మాట చదువుకుందాం. ఇది ఒకటే. నేను తండ్రిని వేడుకొందును. 14:16 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. కంఫర్టర్ ఆఫ్ ద సేమ్ కైండ్. నాకు గ్రీక్ భాష రాదు, ఎబ్రి భాష రాదు, తెలుగు కష్టంగా ఉంటుంది. కానీ కంఫర్టర్ ఆఫ్ ద సేమ్ కైండ్, పారాక్లీట్ అంటే ఆ భావం అది. నేను మీతో ఉండగా ఎలా ఉన్నానో అదే పద్ధతిలో ఏమాత్రం తక్కువ కాకుండా అటువంటి ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను నేను వెళ్ళిపోయి పంపిస్తాను. నాకు ఆయనకు తేడా ఏమిటంటే, నేను 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నా. కానీ పంపబోయే ఆత్మ, ఆదరణకర్త మీతో ఎప్పుడు ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. డే ఆఫ్టర్ డే, మినిట్ ఆఫ్టర్ మినిట్, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి సందర్భం. ఆయన లేని సందర్భమే లేదు. ఆయన చర్యలు ప్రాముఖ్యమైనవి.
అపోస్తుల కార్యముల గ్రంథం అంతా ఏ కార్యాలు? ఆత్మకార్యాలే కదా. అపోస్తుల కార్యాలని పేరున్నది కానీ అవన్నీ ఆత్మకార్యాలు. పేతురు కాదు, యోహాను కాదు. వాడబడిన వారు మనుషులైనా దేవుని ఆత్మ ద్వారా వారు జరిగించిన కార్యాలు, ఆ సువార్త ప్రకటన, ఆ ప్రార్థన, ఆ జవాబులు, ఆ ధైర్యం, ఆ హామీ, ఆ నిబ్బరం, ఇవన్నీ ఆత్మ ద్వారా. దేవుని ఆత్మ సంఘ ప్రారంభము నుండి సంఘము కొనిపోబడే వరకు, ఫ్రమ్ పెంటెకాస్ట్ టు పరూషియా అంటారు. అంటే పెంతెకోస్తు నాడు, పెంతెకోస్తు పూర్తిగా వచ్చిన రోజున ఆత్మ కుమ్మరించబడ్డాడు. పరూషియా అంటే ఎత్తబడే వరకు. ఈ పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘం సిద్ధపరచబడి తండ్రి యొద్దకు వెళ్ళే రోజు వరకు పరిశుద్ధాత్మ మనతోనే ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండడానికి, ఆదరణకర్తగా ఉండడానికి ఆయన పంపబడ్డాడు. సూక్ష్మంగా చెప్పాలంటే ప్రతి కార్యక్రమం ఆత్మ ద్వారా. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, చైర్మన్, వైసు, జాయింట్ ఇవేం కాదండి. అవన్నీ సొసైటీ రిజిస్ట్రేషన్. పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన లేదు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము అప్పటికి ఆత్మ కుమ్మరించబడలేదు కానీ వారు ప్రార్థన చేస్తున్నారు. 2వ అధ్యాయంలో ఆయన కుమ్మరించబడ్డాడు. అది మొదలుకొని నేటి వరకు ఆయన మన మధ్యనే ఉన్నాడు. 2024 ఆగస్టు 20 ఇప్పటి వరకు ఆయన మన మధ్య ఉన్నాడు. ప్రభు వచ్చే వరకు సంఘము ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన లేని అధ్యాయమే లేదు. సువార్త చెప్పండి, ఆయన లేకుండా కాదు. బాప్తిస్మం ఆయన లేకుండా కాదు. ఆరాధన ఆయన లేకుండా కాదు. సాక్ష్యము ఆయన లేకుండా కాదు. సేవ ఆయన లేకుండా కాదు. కూడికలు ఆయన లేకుండా కాదు. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమి చేయాలి? నెహెమ్యా గ్రంథం అంతట్లో నెహెమ్యా లేకుండా ఏది జరగలేదు. నెహెమ్యా చర్యలు అన్నాడు. ఈనాడు సంఘములు, సహవాసములు మనం కొద్దిమంది కావచ్చు, సంఖ్య ముఖ్యం కాదు. కష్టపడి పనిచేస్తే ప్రభు ఆత్మల్ని ఇస్తాడు. ఎక్కువగా వర్ధిల్లి ప్రభువును ఆరాధించేవారు చేరి రావడం కూడా సంతోషకరమైన అనుభవం. అదొక సాక్ష్యం. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్య. 13 అధ్యాయాలు అంటే నెహెమ్యా అయిపోయింది అంతే కదా. 13 అధ్యాయాల్లో సారాంశాన్ని మనం విన్నాం. ఇప్పుడు ఈ పుస్తకం మొత్తంలో ఈ ఆదరణకర్తగా ఉన్న నెహెమ్యా ఆయన ఏమని పిలువబడుతున్నాడు, దానిని 5 ముఖ్యమైన విషయాలు మీతో ఉంచి ముగించాలని నేను ఆశిస్తున్నాను. 5వ అధ్యాయంలో చదువుకున్నాను చూడండి. 14వ వచనం, చాప్టర్ 5 verse 14. నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్తాషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు అన్నాడు. అధికారిగా నెహెమ్యా అధికారి. ఆ మాట మనం గట్టిగా పట్టుకున్నాం. తర్వాత 7వ అధ్యాయం 65 చూడండి. 7వ అధ్యాయం 65. కాగా అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పాను అన్నాడు. అధికారి ఏం చేశాడు? చెప్పాడు, బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. సత్యాన్ని నేర్పిస్తున్న నెహెమ్యా అన్నారా? వారికి తెలీదు. వారు చేసేవారు, ఏదైనా పొరపాటు చేసేవారు. నో, ఇలా చేయడానికి వీలు కాదు. ఊరీము తుమ్మీము ధరించుకొనగలన యాజకుడు ఏర్పడు వరకు ఈ పని చేయకూడదు అని, అతి పరిశుద్ధ వస్తువులు తినకూడదు అని చెప్పాను. ఇది 2వ కార్యం. 5:14 ఒకటి అధికారి అన్నాడు. 7:65 అధికారి అన్నాడు. 7వ అధ్యాయం 70వ వచనం, 7:70 చూడండి. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి,
కొందరు కొంత సహాయం చేశారు. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 70 పడెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చాను అన్నాడు. ఇచ్చిన అధికారి, ఇక్కడ చెప్పిన అధికారి 765, ఇచ్చిన అధికారి 770. మర్మాలు చెప్పడం నాకు ఇష్టం కాదు, ఉన్న సంగతిని తేటగా అర్థం చేసుకోవడం అది ముఖ్యము అని నా ఆలోచన కదా. 3 విషయాలు, ఈ 3 వచనాల్లో 3 విషయాలు అధికారి 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 అని చెప్పారు. 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయం గొప్ప వాక్య పఠనం అనుకున్నాం కదా. 9వ వచనంలో 8వ అధ్యాయం 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యా, యాజకుడును శాస్త్రీయులకు ఎజ్రా ఇద్దరు కలిసి జనులకు బోధించు లేవీయులు, ఈ 3 తరగతుల వారు, ఇద్దరు గ్రేట్ లీడర్స్ నెహెమ్యా, ఎజ్రా, లేవీయులు కలిసి ఏం చెప్పారు? మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినము అని జనులతో చెప్పిరి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు అని 10వ వచనంలో రాశారు. కనుక ఇక్కడ అధికారి అయిన నెహెమ్యా అన్నారు. దుఃఖపడుతున్న వారిని ఆనందించండి అని చెప్తున్నాడు. యెహోవా యందు ఆనందించండి అని ఆయన చెప్తున్నాడు. చివరిగా 12వ అధ్యాయానికి రండి. 26వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 26వ వచనం. వీరు యోజాదాకునకు పుట్టిన యెషూవా కుమారుడైన యోయాకీము దినములలోను, అధికారి అయిన నెహెమ్యా దినములలోను, యాజకుడు శాస్త్రీయులకు ఎజ్రా దినములలోను ఆ పని జరుపుచు వచ్చిరి అన్నాడు. అధికారి 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 5 వచనాల్లో, కనీసం 5 వచనాల్లో నెహెమ్యాను గురించి అధికారి అని మనం చూస్తున్నాం. ఆయన అధికారి అంటే తిర్షాత అంటారు పారసీక భాషలో. గవర్నర్ ఓవర్ ద ల్యాండ్ ఆఫ్ జుడా, యూదా దేశం మీద అధికారిగా పారసీక దేశం రాజు వల్ల నిర్ణయింపబడ్డాడు. ఆయన తనకు తాను కోరుకున్నది కాదు ఇది. 4 నెలలుగా తాను తన సహకారులు ప్రార్థించారు. ఆ ప్రార్థన ఫలితం పారసీక దేశం రాజు ఆ నెహెమ్యా లేకుండా రోజు గడవదు, పూట గడవదు, కానీ పంపడానికి ఇష్టపడ్డాడు. ప్రార్థన ప్రభావం. నెహెమ్యా గొప్ప ప్రార్థనా పరుడు. అదొక అంశం గ్రంథం అంతట్లో. నెహెమ్యా 1వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు ప్రార్థన 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 ప్రార్థనతోనే పనంతా జరిగించారు. అన్ని సమయాల్లో ప్రార్థన, ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నారు. అ గ్రేట్ ప్రేయర్ వారియర్. ఎజ్రా ప్రార్థనా పరుడు, నెహెమ్యా ప్రార్థనా పరుడు. నాతోటి పనివారులారా, నాయకులారా, సంఘాలలో ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. మన జీవితాలలో ప్రార్థన ప్రాముఖ్యమైనది. ఇతరులకు కనబడేటట్టుగా చేస్తున్నామా, కనబడకుండా చేస్తున్నామా అది ముఖ్యం కాదు, కానీ ప్రభువుకు వినబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనే ఆయుధం. మనకి ప్రార్థన మీదనే మనం ఆధారపడాలి. ప్రార్థన ద్వారా ఆ బలమైన ప్రాకారాన్ని వారు కట్టగలిగారు. పడిపోయిన, ఆత్మీయంగా పడిపోయిన గోడలు కూడా 6 అధ్యాయాల్లో కట్టి అప్పుడు ప్రతిష్ఠ చేశాడని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. కనుక నెహెమ్యా అధికారిగా చేసిన గొప్ప కార్యం. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న నెహెమ్యా. కట్టుటకు పూనుకుందాం. సంఘాలు కట్టబడాలంటే, కుటుంబాలు కట్టబడాలంటే, వ్యక్తుల జీవితాలు కట్టబడాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి సత్యాలు 5 ముఖ్యమైన సత్యాలు.
వాటిని జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. చిన్నగా మనం వాటిని ఆలోచించుకుందాం. నెహెమ్యా చర్యలు 13 అధ్యాయాల్లోనే ఉన్నాయి. అధికారిగా నెహెమ్యా, ఆయన అధికారి, కానీ ఎల్లప్పుడూ నేను అధికారిని అని భావించిన వాడు కాదు. తన స్థానాన్ని కోరుకొని దాని కొరకు ప్రాకులాడిన వాడు కాదు. నేను కాను క్రీస్తే, ఆయన జీవించాలి, ఆయన హెచ్చించబడాలి, ఆయన హెచ్చాలి అనే కోరిక, బలమైన దీక్ష మనం అందరం కలిగి ఉండాలి. సంఘం ద్వారా ప్రభువును హెచ్చించినప్పుడు ప్రభువుకు మహిమ కలుగుతుంది. నలిగిన హృదయం కలవారు, విరిగి నలిగిన హృదయం కలవారిని ప్రభు ఉపయోగిస్తాడు. నెహెమ్యా గవర్నర్ అయినా కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? 5వ అధ్యాయంలో 14వ వచనంలో అధికారిగా ఆయన ఆ ప్రజలకు కలిగించిన సమాధానం చెప్పాడు. అవన్నీ చదివి వివరించనక్కర్లేదు. దేవుని ప్రజల మధ్య అనైక్యత, అది అపవాది కలిగిస్తాడు. శరీరాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, లోకాన్ని బట్టి దేవుని ప్రజల మధ్య అనైక్యత వస్తుంది. డిజ్యూనిటీ, హార్మనీ లేకుండా చేస్తాడు. వన్నెస్, మన మధ్య ఏకభావం, ఏక తాత్పర్యం లేకుండా చేస్తాడు సాతానుడు. మన శరీరమే అలా చేస్తుంది. ఆత్మకు విరోధంగా శరీరం పోరాడుతుందని చెప్పారు. కనుక ఆత్మ కలిగించు ఐక్యత, అది మొదటి సత్యం. 5వ అధ్యాయంలో నెహెమ్యా ఏం చేశాడు? దేవుని ప్రజల మధ్య ఐక్యత పాడు చేయలేదండి, ఐక్యత కలిగించారు. ఐక్యత లేని ప్రజలను ముందు ఆ కట్టడం ఆపి ఆ ప్రజలను గద్దించారు. గద్దించిన నెహెమ్యా అన్నాడు అదే అధ్యాయంలో. గద్దించవలసినప్పుడు గద్దించాలి. కోపపడ్డాడు అదే అధ్యాయంలో. కోపడవలసినప్పుడు కోపడాలి. మళ్ళా మీరు గమనిస్తే బతిమాలుతున్నాడు. హీ వాజ్ బిసీచింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అయ్యా, ఈరోజే మేము ఎలా చేశాం, మీరు కూడా చేయండి, ఈరోజే చేయండి అంటే ఆమెనని అందరూ ఆ ప్రకారం చేశారు. వడ్డీ పుచ్చుకుంటున్నారు అప్పటి వరకు యూదులు. ఇక మీద మేము వడ్డీ తీసుకోం అని ప్రమాణం చేశారు. పండిన పంటలో భాగం కూడా వారికి ఇస్తాం, దాన్ని కలిపిస్తాం అని ప్రమాణం చేశారు. సమస్య పరిష్కరించాడు. యాజ్ ఎ లీడర్, ఆర్ యు ట్రబుల్ మేకర్ ఆర్ ఎ ట్రబుల్ బ్రేకర్? ఒక నాయకునిగా విభజనలు చేస్తున్నావా, గుంపులు చేస్తున్నావా, ముఠాలు కడుతున్నావా? క్షమించండి, నేను ఇలా మాట్లాడుతున్నాను. అది సాధ్యమే తెలియని రీతిగా. ప్రభు పిల్లలను కట్టడానికే మనం పూనుకోవాలి, ఒకటిగా చేయాలి. ఎఫెసీ పత్రికలో చెప్పాడు 4వ అధ్యాయంలో మొదటి వచనాల్లో, మనందరికి బాగా తెలిసిందే కదా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదవండి కదా. థ్యాంక్ యూ. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు. యూనియన్లు కలిగించే ఐక్యత కాదు, ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు. అది దెబ్బతిన్నది కనుక ఇది ఫామ్ చేశాం, అది బాగలేదు కనుక ఇది ఫామ్ చేశాం అంటూ ఉంటారు మామూలుగా నాయకులు. సంథింగ్ న్యూ. దేవుని ప్రజలకు కూడా ఏదో కొత్తది ఉండాలని కాదు. ఆత్మ ఐక్యత కలిగిస్తాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా కలిగిన ఐక్యత, ఆత్మ ద్వారా కలిగిన ఐక్యత, వాక్యం ద్వారా కలిగిన ఐక్యత మనం కాపాడుకోవాలంతే. పరిశుద్ధులతో మనము కలిసిమెలిసి జీవించడం నేర్చుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యత. అధికారిగా నెహెమ్యా ఐక్యత కలిగించాడు. 5వ అధ్యాయంలో సత్యం అది, ఐక్యత.
మనకు తెలుసు, ఐక్యత లేకపోతే మనం ఎంత చేసినా సేవ వర్ధిల్లదు, సాక్ష్యం ఉండదు, ఫలం ఉండదు. ఐక్యతను మనం కాపాడుకోవాలి. కట్టుటలో ఐక్యత. మేము ఒక్కడే పనిచేయడం లేదు. ఆయన ప్రజలను పురుకొల్పాడు 2వ అధ్యాయంలో. ప్రజలందరూ అలాగే కట్టుటకు పూనుకుందాం రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయడానికి బలం తెచ్చుకున్నారు అన్నారు. దేవజనులు ఉదయకాలం ఈ సంగతులు వివరించి ఉండొచ్చు. మరలా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఐక్యత లేకపోతే మనం ఏ మంచి కార్యాన్ని చేయలేం. కనుక ఐక్యత, ఆత్మ కలిగించు పాత నిబంధనలో నెహెమ్యా ప్రాకార నిర్మాణంలో ఆయన ఏం చేశాడో 5 కార్యాలు చెప్పారు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు ఆయన ఐక్యత కలిగిస్తారు. రెండవది 7వ అధ్యాయం 65 చదవండి కదా. 7:65. ఒక యాజకుడు వాటిని ధరించుకొని పనిచేయగలిగిన, ప్రభు యొక్క న్యాయ విధాన నిర్ణయాన్ని చెప్పగలిగిన ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదు అని చెప్పాను అంటున్నాడు. అధికారిగా ఏం చేస్తున్నాడు ఈయన? ఐక్యత కలిగించాడు. 5వ అధ్యాయం ఇక్కడ ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు, వివరిస్తున్నాడు. సంగతి తెలియని వారికి సంగతి ఆయన తెలియచేస్తున్నాడు. ఫండమెంటల్స్, డాక్ట్రిన్స్, పునాదులు, సంఘానికి ఉండవలసిన క్రమాలు, మర్యాదలు, ధర్మాలు, విధులు, నీతి విధులు, వాటన్నిటినీ బోధించేవాడు పరిశుద్ధాత్మ. అవునా? బోధకులందరికీ గొప్ప బోధకుడు పరిశుద్ధాత్మ. యోహాను సువార్తలో ప్రభు లోకంలో ఉండగానే ఆయన చెప్పి వెళ్ళాడు కదా, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం కదా, 26, 14, 26. ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబోవు పరిశుద్ధాత్మ ఆ సమస్తమును మీకు బోధిస్తాడు అన్నాడు. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. విన్నారా? నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేస్తాడు అన్నాడు. సమస్తము బోధించేవాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని కూడా చెప్పాడు ఆయన. 16వ అధ్యాయం 12లో సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సగం సత్యం కాదు సర్వసత్యంలోనికి నడిపిస్తాడన్న. సర్వసత్యం, సర్వసత్యం మనం పాటించాలి, గ్రహించాలి, పాటించాలి, స్వీకరించాలి. మన అభిప్రాయాలు ఎలా ఉన్నా దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడు ప్రభువును మనం ఘనపరచగలం. అక్కడ నెహెమ్యా బోధిస్తున్నాడు. పరిశుద్ధ వస్తువులు, అతి పరిశుద్ధ వస్తువులు తినకూడదు, అలానా యాజకుడు ఏర్పడే వరకు అన్నాడు. ఊరిము తుమ్మిము ధరించుకోగలిగిన ప్రధాన యాజకుడు మీ మధ్య ఏర్పడే వరకు. ఎందుకంటే ఆ యాజకులు వారు ఏ పద్ధతిలో ఉన్నారో, ఎక్కడి నుండి చేరిపోయారో, వారి పేర్లు ఎక్కడ దాఖలు చేయబడ్డాయో చూపించలేకపోతున్నారు. ఆయన అక్కడ రాశారు. కనుక మీరు కనిపెట్టాలి. అటువంటి సరి అయిన ప్రధాన యాజకుడు ఏర్పడే వరకు అవి తినకూడదని నెహెమ్యా చెప్పారు. నెహెమ్యా హీ వాజ్ ఎ టీచర్. ఆయన గవర్నర్గా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, అన్నిటిపైన అధికారిగా ఉండి అన్నిటిని అదుపు చేస్తున్నాడు. సంఘములో ప్రతి కార్యాన్ని అదుపు చేసేవాడు పరిశుద్ధాత్మ. దానికి మనం అవకాశం ఇవ్వాలి. నేను లోబడాలి, మీరు లోబడాలి, అందరం మనం లోబడాలి. సర్వసత్యములోనికి నడిపిస్తాడు, సమస్తం మీకు బోధిస్తాడు. ప్రభువు బోధించి వెళ్ళిపోయాడు, శిష్యులు విన్నారు, ఆయన వెళ్ళిపోయాడు. మరి సువార్తలు ఎలా రాశారు వారు? ప్రభువు అంటే కొత్త నిబంధన వ్రాతలు, పత్రికలు ఇవన్నీ రాకముందు అపోస్తలులు ఎలాగ ఉపదేశం చేశారు?
వారికి ఏ కామెంటరీ ఉంది? యంగా, స్ట్రాంగా? తెలియదు. మెక్డొనాల్డ్ పుట్టలేదు అప్పటికి, యూఎస్బి లేడు, మాథ్యూ లేడు. మరి ఎట్లా అంటే ఇదే, ఆయన మీకు బోధిస్తాడు, ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడన్నాడు, ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడన్నాడు. మన పరిచర్యలో కూడా మనకు బోధించేవాడు ఆయనే. మీరు అనుకుంటారని బలి బాగా చెప్పారని, ఎవరి గురించో అసలు ఆయన అదే సమయంలో మాకు బోధిస్తాడు. మనం వినడానికి వచ్చాం, జస్ట్ ఈజ్ మౌత్ పీసెస్. కనుక ఆయన బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. సరే, మంచిది, మనం ముగించుకుందాం. 2 విషయాలు మనం విన్నాం. మూడవది 7:70 ఇచ్చాను అన్నాడు కదా. అధికారిగా ఏం చేశాడు? ఆయన ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈయన తీసుకునేవాడు కాదు, ధనాపేక్ష గలవాడు కాదు. అధికారిగా రావాల్సిన సొమ్ము తీసుకోలేదు, ఆయన తీసుకోలేదు, ఆయన బంధువులు తీసుకోలేదు. పైగా ఆయన ఇంటి దగ్గర, ఆయన బల్ల దగ్గర రోజు 150 మంది పైగా అనేక మందికి ఆతిథ్యం ఇచ్చి, కరవు కఠినంగా ఉన్నందువల్ల అలాగూ ప్రేమ చూపిస్తూ వచ్చాడు, ఉపకారం చేస్తూ వచ్చాడు. ఇచ్చేవాడు ఆయన, ఖజానాకు ఇచ్చాడు అని అక్కడ రాయబడింది నెహెమ్యానికి వచ్చి. మరి సంఘానికి ఎవరిస్తున్నారు? సంఘానికి ఇచ్చేవారు ఎవరండి? ఎంపీల? ఎంపీ నిధుల నుండి మందిరం కట్టబడింది అంటే అవమానం. ఎమ్మెల్యే నిధుల నుంచి మందిరం కట్టబడింది అంటే బస్ షెల్టర్ కట్టొచ్చు, కానీ సంఘం జీవము గల మనం ఉండగా రక్షణ లేని వారికి ఏం సంబంధం? ఆలోచన చేయండి. 5,000 ఇస్తారంట అంటే పరుగులెత్తున్నారు చాలా మంది. 5,000 ప్రభు 5,000 ఇవ్వలేడా? మనుషుల మీద ఆధారపడితే నీకు 5,000 గతి. ప్రభు మీద ఆధారపడితే నీ ప్రతి అక్కరాన్ని తీరుస్తాడు. మనుషులను బట్టి కాదు మన సేవ, మనకిచ్చేవాడు ఆయన. అన్నీ ఇచ్చాడు. పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. అంతేకాదు, సంఘానికి కావలసిన ప్రతి ఈవిని ఆయనే అనుగ్రహించాడు. ప్రతి ఈవిని ఇచ్చాడు. కొరింథీ పత్రిక 1వ పత్రిక 12వ అధ్యాయం చూడండి, 7వ వచనం చదువుకుందాం. అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచు ఉన్నది అన్నాడు. అవునా? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచు ఉన్నది. ఆత్మ వలననే, ఆత్మ ద్వారానే ఈ వరాలన్నీ ఇచ్చాడన్న. FC 4లో అదే చెప్పాడు. ఆరోహణమైన ప్రభువు ఈవులు, మనుషులను ఈవులుగా ఇచ్చాడు, సంఘానికి ఈవులుగా ఆయన అనుగ్రహించాడు. ప్రతి కొరత తీర్చడానికి కావలసిన ప్రతి ఈవిని, ప్రతి వనరును, ప్రతి సదుపాయాన్ని ఆయనే ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఇవ్వకపోతే ఆరాధన మనం ఏం చేయగలం? సువార్త మనం ఏం ప్రకటించగలం? వాక్య పరిచర్య మనం ఏం చేయగలం? సేవ మనం ఏం చేయగలం? ఏది కానీ చూడండి, ధైర్యము చెడినప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, నిరీక్షణిస్తున్నాడు. అంతా ఆయన ద్వారా కలిగి. కనుక ఐక్యత కలిగించేవాడు నెహెమ్యా, పరిశుద్ధాత్మ ఐక్యత కలిగించేవాడు. ఓకే. రెండవది, సత్యమును బోధించేవాడు నెహెమ్యా, పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి సర్వసత్యములోకి నడిపించేవాడు. మూడవది, ఇచ్చేవాడు నెహెమ్యా, పరిశుద్ధాత్మ సంఘానికి కావలసిన వనరులు అన్నీ, సదుపాయాలన్నీ, ఆలోచనలన్నీ సంఘానికి కావలసినవి ఆయన దయచేస్తున్నాడు. ఇంక 2 విషయాలు గమనించి మనం ముగించుకుందాం. ఐ నో యు ఆర్ టైర్డ్. నెహెమ్యా గ్రంథం 8:9లో మనం విన్నాం కదా, దుఃఖపడుతున్నాడు. ఆ వాక్యం చదువుతుంటే, అయ్యో ఈ వాక్య ప్రకారం మేము జీవించలేకపోయాం, ఈ వాక్య ప్రకారం మేము జీవించలేకపోయాం, మేము తక్కువ పడ్డాం, ప్రభువా మమ్మల్ని క్షమించు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మేము అపరాధులు, మమ్మల్ని క్షమించని దుఃఖముతో ఉన్నారు. అప్పుడు అధికారి నెహెమ్యా ఎజ్రాతో కలిసి ఏమంటాడంటే, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, ప్రభువునందు మీరు ఆనందించండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మ
మనకు ఆనందాన్ని కలిగిస్తాడు. తెస్సలోని పత్రిక మొదటి అధ్యాయం చూడండి 6వ వచనం కదా. రైట్. స్వార్థ ఎట్లా అంగీకరించారు వారు? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో అన్నాడు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో. ఉపద్రవాలు ఉన్నాయి కానీ స్వార్థను అంగీకరించారు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో వాక్యాన్ని అంగీకరించారని చెప్తారు. మన ప్రభు కూడా ఆత్మ యందు బహుగా ఆనందించాడని రాయబడి. పరిశుద్ధాత్మలో కలిగే ఆనందం చాలా గొప్ప ఆనందం. ఆయన వల్ల కలిగే ఆనందం. ఈ లోక సంబంధమైన ఆనందాలకును ప్రభువు ద్వారా కలిగే ఆనందానికి చాలా వ్యత్యాసం ఉన్నది. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించేవన్నా. అధికమైన సంతోషం ప్రభువులో ఉన్నది, ఆయన సన్నిధిలో ఉన్నది, ఆయన వాక్యములో ఉన్నది, ఆయన కృపలో ఉన్నది. ఆయన ఆత్మ అటువంటి సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తారు. అధికారిగా 4 సంగతులు మనం గమనించాం. 5వది చివరిది ఏముంటే 12:26 ఏం చేస్తున్నాడు చూడండి. నెహెమ్యా 12:26. సరే నేను చెప్తా వినండి. అధికారి అయిన నెహెమ్యా దినములలో డాష్ 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 పని జరుపుచూ వచ్చిరి అన్నాడు. అంతేగా ఈ అధికారి అయిన నెహెమ్యా ఏం చేస్తున్నాడు? పని